This is Dr. KJ Reddy, Senior Orthopedic Surgeon, Joint Replacement as well as Sports Specialist. ఈరోజు మనము మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకుందాము. మోకాళ్ళ నొప్పులు అనేటివి చాలామందికి కామన్. ప్రతి ఒక్కరికి సమ్ టైమ్ ఆర్ అదర్ ఈ మోకాళ్ళ నొప్పులు అనేటివి వస్తూ ఉంటాయి. సో చాలా వరకు ఈ మోకాళ్ళ నొప్పులు చాలా సింపుల్ రెమెడీస్తో తక్కువ అవుతాయి అని చాలా వరకు వాటంతట అవి తక్కువైపోతుంటాయి. ఈ మోకాళ్ళ నొప్పులు చిన్నపిల్లల్లో వస్తుంటాయి, యంగ్స్టర్స్లో వస్తుంటాయి, మిడిల్ ఏజ్లో, ఓల్డ్ పీపుల్లో. ఈ చిన్నపిల్లల్లో వచ్చే మోకాళ్ళ నొప్పులు చాలా వరకు గ్రోత్ పెయిన్స్ అంటాం, గ్రోయింగ్ పెయిన్స్. ఓసారి ఏమవుతుందంటే బోన్స్ సడన్గా గ్రో అయ్యి లిగమెంట్స్ కొంచెం స్లోగా గ్రోత్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఎముకల పైన కొంచెం ప్రెషర్ పడి నొప్పులు వస్తుంటాయి. ఇవి గ్రోయింగ్ పెయిన్స్ అంటాము. చాలా వరకు ఈ గ్రోయింగ్ పెయిన్స్ అనేటివి వాటంతట వాటే తక్కువ అవుతాయి. ఎప్పుడు నొప్పి ఉంటుందో అప్పుడు సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము. సింపుల్ పెయిన్ కిల్లర్సు, హీట్ కానీ కోల్డ్ ఫర్మెంటేషన్స్ అప్లై చేయడము, సింపుల్ క్రీమ్స్ అప్లై చేసి ట్రీట్మెంట్ ఇస్తుంటాము. చాలా వరకు అవే తక్కువ అవుతుంటాయి. ఈ యంగ్స్టర్స్లో నీ పెయిన్ అనేది ఒక్కోసారి ఏమవుతుందంటే నీ కింద భాగము స్వెల్లింగ్ వస్తుంది. దీన్ని ఆస్టియోకాండ్రైటిస్ ఆర్ షార్ట్ గుడ్ డిసీజ్ అంటాము. చాలా వరకు ఇది కూడా సెల్ఫ్ లిమిటింగే, కానీ నొప్పి వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది. ఈ ట్యూబరాసిటీ అంటాం, ట్యూబరాసిటీ కొంచెము వాస్తుంది. ఎవరైతే స్పోర్టింగ్ యాక్టివిటీ చేస్తున్నారో ప్రాబబ్లీ వాళ్ళలో కొంచెం ఎక్కువ ఉంటుంది ఇన్సిడెంట్. ఎప్పుడైతే సిమ్టమ్స్ ఉంటాయో అప్పుడు ఫిజికల్ యాక్టివిటీ కొంచెం తగ్గించాలి. వాకింగ్ చేయొచ్చు, కానీ స్పోర్టింగ్ యాక్టివిటీస్ తగ్గించడం వల్ల చాలా వరకు రిలీఫ్ ఉంటుంది. వీటికి కూడా సింపుల్ రెమెడీస్తో, అంటే సింపుల్ పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ లాంటిది, క్రోసిన్ టాబ్లెట్స్ ఉంటాయి కదా, అవి తీసుకోవడము, సింపుల్ అనాల్జిక్ క్రీమ్స్, హీట్ కోల్డ్ అప్లికేషన్స్ వల్ల చాలా వరకు కంట్రోల్ ఉంటుంది. అప్పుడప్పుడు నీ క్యాప్ అంటే నీ సపోర్ట్ చేయడం వల్ల కూడా తక్కువ అవుతుంటుంది. యంగ్ ఏజ్లో అంటే 20 to 40 ఏజ్లో వచ్చే వాళ్ళకు కొంచెం ఇంపార్టెంట్. మోకాళ్ళ నొప్పులు జనరల్లీ వీళ్ళలో ఎవరికి వస్తుంటాయంటే ఇంతకుముందు ఇంజురీస్ అయ్యి వాటిని సరిగా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వలన, లేకపోతే అది డయాగ్నోస్ చేయకపోవడం వల్ల వస్తుంటాయి. కామన్ రీజన్స్ ఏవి అంటే మెనిస్కల్ ఇంజరీ అంటే కార్టిలేజ్ ఇంజరీ వల్ల నొప్పి వస్తుంటుంది. ఒకసారి లిగమెంట్ ఇంజరీ, ఏసీఎల్ కానీ పీసీఎల్ ఇంజరీ అయితే ప్రీవియస్ యాక్సిడెంట్స్ వలన, స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల అవి ఆ నొప్పి కంటిన్యూ అవుతుంటుంది. వీరిలో చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ను మనం ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. అందుకని చాలా ఇంపార్టెంట్. ప్రాబబుల్లీ చాలామంది ఎక్స్పీరియన్స్ ఉండి ఉంటుంది. ఇంజురీ అయిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎక్స్రే తీసి ఉంటారు. ఆ ఎక్స్రే చాలా వరకు నార్మల్ ఉంటుంది. కానీ ఎవరిలో అయితే ఈ సిమ్టమ్స్ కంటిన్యూ అవుతావు, ఎస్పెషల్లీ పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, గివింగ్ వే అంటాము, అంటే మెట్లు ఎక్కి దిగేటప్పుడు కొంచెం ఇన్స్టెబిలిటీ అనిపిస్తుంది జాయింట్, వాళ్ళు డెఫినెట్గా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడంలో మనకు తెలుస్తుంది అంటే కార్టిలేజ్ మెనిస్కల్ ఇంజరీయా, లిగమెంట్ ఇంజరీయా. ఈ రోజు రేపుల్లో కార్టిలేజ్ కానీ, మెనిస్కల్ ఇంజరీ కానీ కంప్లీట్గా క్యూర్ చేయొచ్చు ఆపరేషన్ వల్ల. చిన్న ఆపరేషన్, ఆర్థ్రోస్కోపీ సర్జరీ అంటాము, కీహోల్ సర్జరీ. ఇది ట్రీట్మెంట్ తీసుకుని వీటికి కంప్లీట్గా క్యూర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆర్థరైటిస్ కంప్లీట్గా మనము ప్రివెంట్ చేయొచ్చు. దీన్నే జాయింట్ ప్రిజర్వేషన్ అంటాం. మన ఓన్ జాయింట్ ప్రిజర్వ్ చేయాలంటే మన లిగమెంట్స్, కార్టిలేజ్ హెల్తీగా ఉండాలి. ఏమైనా ఇంజరీ అయినప్పుడు వాటికి అప్రాప్రియేట్ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదే ఓల్డ్ ఏజ్ వాళ్ళు అయితే, ఎవరైతే 50-60స్లో నీ పెయిన్ కామన్గా ఎలా వస్తుందంటే ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, అరగదల వల్ల. ఈ అరుగుదల అనేది చాలా వరకు కామన్. కొందరికి ఎలా అంటే అరుగుదల కొంచెం ముందుగా స్టార్ట్ అవుతుంది, కొందరు లేట్గా స్టార్ట్ అవుతుంది. అని చాలా వరకు ఏమవుతుందంటే ఈ అరుగుదల వల్ల ఒక సైడ్ ఎక్కువ అరిగి వంకరగా, కాళ్ళు వంకరగా ఉంటాయి. సో ఈరోజు రేపుల్లో ఈ ఆస్టియో ఆర్థరైటిస్కు చాలా వరకు మనము ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది. స్టేజెస్ 4 స్టేజెస్ ఉంటాయి. 1-2 స్టేజెస్లో సింపుల్ మెడికేషను, ఎక్సర్సైజు, ఫిజియోథెరపీ, డైట్ వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతుంది. స్టేజ్ 3లో ఏమవుతుందంటే లూజ్ బాడీస్ ఉంటాయి. అందుకని వాళ్ళలో
సింపుల్ ఆపరేషన్, కీహోల్ ఆపరేషన్ అంటాం, లేజర్ ఆపరేషన్ వల్ల మనము దీన్ని క్యూర్ చేయడానికి వీలవుతుంది. ఎవరికైతే సివియర్గా ఉండి స్టేజ్ 4 కంప్లీట్గా డ్యామేజ్ ఉండి నడవడం ఇబ్బంది అవుతుందో, నైట్ పెయిన్ వచ్చి రెస్ట్ పెయిన్ ఉండడం, వాళ్ళకు ప్రాబబ్లీ ఆపరేషన్ అవసరం ఉంటుంది. నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఈ నీ రిప్లేస్మెంట్ కూడా ఈరోజు రేపులో చాలా సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఎందుకంటే ఒకప్పుడు ఇది పెద్ద ఆపరేషన్ ఉండేది, కానీ ఈరోజు రేపుల్లో 25-30 మినిట్స్లో ఈ నీ రిప్లేస్మెంట్ చేయగలుగుతాము. రోబోటిక్ టెక్నాలజీ వచ్చింది. అందుకని ఎవరికైతే సివియర్ సిమ్టమ్స్ ఉండి ఎక్స్రేస్లో సివియర్ ఆర్థరైటిస్ ఉందో ప్రాబబ్లీ ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల కంప్లీట్ క్యూర్ ఉంటుంది. సింపుల్ రెమెడీ నీ పెయిన్స్కి ఎలా అంటే, మన కండరాలు, థై కండరాలు స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మనం నడిచేటప్పుడు సగం వెయిట్ కండరాలు తీసుకొని సగం వెయిట్ జాయింట్లో ఉండడం వల్ల మన జాయింట్ ప్రొటెక్ట్ అవుతుంది. ఇనీషియల్గా ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో వారు కూడా ఎక్సర్సైజ్ చేసి కండరాలు స్ట్రాంగ్ చేయడం వల్ల చాలా వరకు సిమ్టమ్స్ కంట్రోల్ అవుతుంది. సో బెస్ట్ మెడిసిన్ ఫర్ నీ పెయిన్స్ ఏంటిదంటే, సింపుల్ ఎక్సర్సైజెస్ నీ కండరాలను స్ట్రాంగ్ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్.